భద్రాచలంలో పర్యటించిన మంత్రి తుమ్మల, ఐలాపూర్లో హైడ్రో ఆపరేషన్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొద్దులమడ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం స్థానిక సర్పంచ్ నివాసంలో వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ రాహుల్ కి మంత్రి తుమ్మల పలు సూచనలు చేశారు. గతంలో మొద్దులమడుకు రహదారి లేని రోజుల్లో నడుచుకుంటూ వచ్చి మరీ రోడ్డు సౌకర్యం ప్రాజెక్టును కల్పించారని మంత్రి గుర్తు చేసుకున్నారు. మైనింగ్ అంటే గతంలో సిఫార్సులు ఉండేవని, కానీ ఇప్పుడు ఎవరికి సామర్థ్యం ఉంటే వారికే పనులు కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో భారత ప్రభుత్వ గణన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2వ విడత ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ పాల్గొన్నారు. దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతిని కరీంనగర్లో నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అనే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు చేసిన అభివృద్ధి పనులు నేటి తరానికి ఆదర్శనీయమని కొనియాడారు. తండ్రి ఆశలకు అనుగుణంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరంతరం ప్రజాసేవలు తప్పిస్తున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో 3వ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములకు యుద్ధ ప్రాతిపదికన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇక కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూములు అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని సైతం కూల్చివేస్తున్నారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సమయం దాటిపోతుందని బీజేపీ కౌన్సిలర్ ఎం రాజు కమిషనర్ నూరుల్ నజీబ్ ఒత్తిడి తెచ్చారు. అయితే మంత్రి వచ్చిన తర్వాత ప్రారంభిస్తామని కమిషనర్ చెప్పడంతో కుర్చీలో కూర్చున్న కమిషనర్ నూరుల్ నజీబ్ చేపట్టి లాగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అరవింద్ రెడ్డి అదృశ్యమయ్యాడు. డొంకేశ్వర మండలం జేజీ నక్కుడ గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి నిన్న రిజల్ట్ రావడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తన కొడుకు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కన్నతల్లి ఆందోళన చెందుతోంది. పోలీసులు అరవింద్ కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రేషన్ మాఫియా బరితెగిస్తోంది. సత్యనారాయణలోని 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకుని జీసీసీ కేంద్రానికి తరలించారు. ఎవరైనా అక్రమార్కులు రేషన్ అక్రమంగా రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ 3వ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో 23 మంది ఉండగా వారందరినీ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు.